హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఐటెం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదేమనుకుంటున్నారు, చూసి బూందీ అనుకుంటున్నారు కదా. బూందీ కాదండి, ఇది స్వీట్ కార్న్ తోటి క్రిస్పీ కార్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ ఏదైతే ఉన్నాయో ఆ స్వీట్ కార్న్స్ని ఇందులో వేసుకొని మనం బాయిల్ అవ్వనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 10 to 15 మినిట్స్ వరకు కూడా మనం స్వీట్ కార్న్ అయితే బాయిల్ అవ్వనివ్వాలండి. మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా స్వీట్ కార్న్స్ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం వీటిని స్ట్రెయిన్ చేసుకుందామండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకున్నాం కదా, వీటిని మొత్తం మనం స్ట్రెయిన్ చేసుకుందాం. మొత్తం వాటర్ అంతా లేకుండా కూడా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి కొద్దిగా చల్లగా అవనివ్వాలండి. మరి వేడిగా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ఇవి క్రిస్పీ కార్న్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మనం పసుపు వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిలో మనం క్రిస్పీ కార్న్కి కావాల్సిన పదార్థాలు అయితే మనం మిక్స్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో నేను కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండి, కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేశాను. అలాగే ఒక స్పూను బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కార్న్ ఫ్లోర్ అలాగే బియ్యం పిండి రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనం ముందు వాటర్లో వేసాం కదండి, ఆ సాల్ట్ సరిగ్గా సరిపోదు, అందుకని చెప్పి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందు మనం వీటిని ఇలాగ డ్రైగా ఉన్నప్పుడే మొత్తం మనం పిండి అంతా వీటికి పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా పొడి పొడిగా అయితే వచ్చినాయో. ముందుగా మనం పిండిని ఇలా మొత్తం అన్నింటికి పట్టిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఎక్కువ కాదండి, ఒక 2-3 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ అలా వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి బాగా పలచగా అయిపోతే బాగోవు. అంటే క్రిస్పీగా మనం తినేటప్పుడు కరకరలాడుతూ ఇలాగా బాగుంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని ఆయిల్ తీసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం పకోడీలు వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, సేమ్ అలాగే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇవి వేసి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం కళాయికి అయితే దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఉన్నాం కాబట్టి అవి అందులో ఆయిల్ వేయగానే కొంచెం పేలుతున్నాయండి, అందుకని కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా బూందీలాగా మంచిగా క్రిస్పీగా అయితే అయినాయి. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిలో మనం కొద్దిగా నేనైతే ఇందులో ఇంకా మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇవి మనం క్రిస్పీగా తినాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో నేను కొంచెం చాట్ మసాలా అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎక్కువ కాదండి, ఒక చిన్న స్పూను యాడ్ చేశాను. ఇందులోనే మనం ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే క్రిస్పీగా బాగున్నాయండి. తర్వాత కొంచెం ఏమంటారు, చల్లగా అయిన తర్వాత అయితే కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే మనం వాటిని ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి ఈ వీడియో. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.